నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో అమ్మ స్పెషల్ పీతల ఎగురు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా కేజీ పీతల్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. చిన్న పీతలైతే ఇలాగే ఉంచేసుకోవచ్చు. పెద్ద పీతలైతే ఈ విధంగా 2 ముక్కల్లా కట్ చేసుకుంటే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. తర్వాత ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా ముద్దలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. దీనికి ముందుగా ఒక వెడల్పాటి కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పీతలు ఏదైనా నాన్ వెజ్ డిష్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 5-6 పచ్చిమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముద్దతో పాటే కొద్దిగా పసుపు, కూరకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలా మాడిపోకుండా చూసుకుని వేయించుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా ఇలా బయటకు వస్తున్న టైంలో కారం యాడ్ చేసుకోవాలి. పీతలు తీయగా ఉంటాయి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. కేజీ పీతలకి 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. అలాగే ఒక అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ముద్దంతా 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్న తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. పీతలు వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన మసాలా అంతా ఈ పీతలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూసుకుంటే కొద్దిగా వాటర్ వస్తాయి పీతల నుంచి. బాగా కలిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత పీతలు ఉడికిపోయి కూరంతా కూడా దగ్గర పడుతుంది. మన పీతల ఇగురు రెడీ అయిపోతుంది. సాల్ట్ చెక్ చేసుకుని అవసరం అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పైన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పీతల ఇగురు రెడీ అయిపోతుంది.